ప్రైజ్ ద లార్డ్. యెహోషువ 1వ అధ్యాయం 6వ వచనం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నేను విడవను, నిన్నెడబాయను, నిర్భయం కలిగి ధైర్యంగా నుండుము అంటున్నాడండి. అంటే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో కూడా 6వ వచనంతో నేను విడవను ఎడబాయనన్న దేవుడు యెహోషువ గారితో కూడా ఇక్కడ నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అని సెలవిస్తున్నాడండి. ఎందుకు నిర్భయం కలిగి ధైర్యంగా ఉండడం అంటే, మనం చాలా విషయాల్లో కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము. అంటే ఎక్కడన్నా ఉద్యోగం, వ్యాపారం, లేదంటే పిల్లలు కూడా చదువు పట్ల, స్టడీస్ పట్ల, ఫారెన్ వెళ్ళటం, ఉద్యోగం పట్ల వాళ్ళు చాలా దూరం వెళ్తూ ఉంటారు. మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్, 10th. తల్లిదండ్రులు కూడా అక్కడ బిడ్డలను తీసుకెళ్ళి ఎగ్జామ్ హాల్ దగ్గర వదులుతారు. ఎక్కడ గేటు వరకే, లోపలికి రానిస్తారో రానివ్వరు. కానీ మన దేవుడు ఎక్కడికన్నా రాగలడు. మనలో ఉంటూ ప్రతి అడుగులో కూడా మనతో ఉంటున్నాడు. కాబట్టే నువ్వు నిర్భయం కలిగి ధైర్యంగా ఉండుము, నేను నిన్ను విడవను అంటున్నాను. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఎక్కడన్నా ఉండు, నేను నీతో ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దేనికి భయపడద్దు. నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావా, టెస్టులకు వెళ్తున్నావా, లేదంటే ఆపరేషన్ జరుగుతుందా, ఆ ఆపరేషన్ థియేటర్లోకి మనల్ని రానిస్తారా, రానివ్వరు. ఎగ్జామ్ థియేటర్కి కానీ ఎగ్జామ్ వరకు, స్కూల్ వరకు పిల్లల్ని డ్రాప్ చేస్తామంతే, లోపలికి రానివ్వరు. కానీ దేవుడు వాళ్ళకి తోడై ఉంటానంటున్నాడు, ధైర్యాన్ని ఇస్తాను అంటున్నాడు. ఎందుకు అని అంటే, చాలా విషయాలుగా భయపడుతూ ఉంటాము. ఒంటరిగా వెళ్ళాలన్నా, ఎక్కడన్నా మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కొంచెం ధైర్యం ఉంటుంది. కానీ మరి ముఖ్యంగా ఇలా విదేశాలు వెళ్ళేటప్పుడు, చదువుకి, ఉద్యోగాలకి, మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా చాలా భయం ఉంటుంది. నేను నీ తోడై ఉన్నాను, నేను విడవను ఎడబాయను, నిర్భయం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడే స్వయంగా సెలవిస్తున్నాడండి. ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరము కూడా ఎక్కడా కూడా మనలో అధైర్యం అనేది లేకోకుండా మరింతగా నిర్భయం కలిగి ధైర్యంగా ఉండి, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను విడవను ఎడబాయను అన్నాడు. నేను దేనికి భయపడను, చింతించను, దిగులు పడను, అన్ని విషయాల్లో కూడా నిర్భయం కలిగి ధైర్యంగా ఉంటానని వాక్యంతో మరింతగా మమ్మల్ని అందరినీ నీ ఆత్మధైర్యంతో నింపి మమ్మల్ని నీ సన్నిధితో నడిపిస్తూ ప్రతి విషయాల్లో కూడా ఎక్కడా చిక్కబడుకోకుండా, ఎక్కడ ప్రమాదాలు, యాక్సిడెంట్లు గురికాకోకుండా, ఎటువంటి వైరస్ ముట్టుకోకుండా అన్ని విషయాల్లో కూడా మాకు సంపూర్ణంగా నాయన తండ్రి నువ్వు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీ ఆత్మధైర్యం మాలో నింపి ప్రతి నిత్యం మాతో ఉన్నావు అనే గొప్ప నిర్భయం కలిగే ధైర్యం మా అందరిలో సంపూర్ణంగా నింపబడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్ అండి.